హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీసీసీ షో. ఈ వీడియోలో మనం పిఈ రేషియో గురించి తెలుసుకుందాం. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో దీంట్లో ఎగ్జాంపుల్స్గా కొన్ని స్టాక్స్ని వాడడం జరిగింది. అది ఇలాంటి రికమెండేషన్ కాదు, అదొక రెఫరెన్స్ కోసం మాత్రం తీసిందే. సో పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో ఈ మొత్తం వీడియోలో మనం ఫస్ట్ పిఈ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో పిఈ రేషియోని కంపెనీస్లో ఎలా చూడాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక్కో సెక్టర్కి ఎలా ఉంది లేదా కంపెనీస్కి ఎలా ఉంది, పిఈ రేషియోని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, పిఈ రేషియోతోని మనం ఎలా బెనిఫిట్ అవ్వచ్చు, ఇది బేసిక్గా ఓవరాల్గా చూద్దాం. సో పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఫార్ములా వచ్చేసి షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. సో షేర్ ప్రైస్ ఒక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఆ ఒక్క షేర్ ప్రైస్కి ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత అది అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి పిఈ రేషియో వాల్యూ వస్తుంది. అందులో మళ్ళీ ఈపీఎస్ ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ బై నంబర్ ఆఫ్ షేర్స్. సో ఇది ఈపీఎస్. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ ఏదన్నా కంపెనీది కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి ఒకవేళ 500 రూపీస్ అవుతాయి, అలాగే ఈపీఎస్ ఒకవేళ 10 రూపీస్ అవుతాయి, సో మనకి పిఈ వచ్చేసి 50 రూపీస్. సో దీని అర్థం ఏంటంటే మనం ఈ కంపెనీలో ₹1 ఎర్నింగ్స్ కోసం మనం 50 రూపీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు. సో అప్పుడు అది పిఈ 50 అవుతుంది. అలా కాకుండా ఏదైనా కంపెనీకి కరెంట్ మార్కెట్ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒక షేర్ది 200 రూపీస్ అవుతాయి, ఆ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ ఒకవేళ 20 అవుతాయి, సో అప్పుడు పిఈ వచ్చేసి 200/20 10. సో ఇప్పుడు అంటే ఈ కంపెనీకి మనం ఒక ₹1 ఎర్నింగ్ కోసం మనం 10 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉన్నట్టు ఈ సిచ్యువేషన్లో. సో థియరటికల్గా చూస్తే ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో పిఈ వాల్యూ 10 అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో పిఈ వాల్యూ 50 అంటే థియరటికల్గా సెకండ్ది పిఈ 10 అనేది చీప్. సో సింపుల్గా ఒక పిఈ ఫేస్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి పిఈ 10 చీప్, పిఈ 50 ఎప్పుడు ఎక్స్పెన్సివ్. సో ఇలా అనుకుంటే ఇప్పుడు మనం ఏమేం చేయవచ్చు, ఏదైతే స్టాక్ పిఈ 10లో పిఈ 20లో ట్రేడ్ అవుతుందో, లేకపోతే పిఈ సింగిల్ డిజిట్ పిలో ట్రేడ్ అవుతుందో అది బై చేసి ఎప్పుడైనా పిఈ 30-40 ఉన్నప్పుడు సేల్ చేయవచ్చు. అది ట్రేడింగ్ కోసం. అది ఇన్వెస్టింగ్ కోసం అయితే సింపుల్గా తక్కువ పిఈ ఉన్న వాల్యూ లైక్ పిఈ 10 పిఈ 15లో ఉన్న వాల్యూలో ఉన్న స్టాక్ని మనం పర్చేస్ చేసి లాంగ్ టర్మ్లో అలాగే ఇన్వెస్ట్ చేస్తూ హోల్డ్ చేయవచ్చు. సో ఇది చాలా సింపుల్ చెప్పుకోవడానికి, కానీ ఇన్వెస్టింగ్ ఇంత ఈజీ అంటే కాదండి. ఒకవేళ ఇన్వెస్టింగ్ నిజంగానే ఇంత ఈజీ అయి ఉంటే మనందరికీ ఏదో సింపుల్ టెక్నిక్ అందరూ ప్రాఫిట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్న ఫార్ములా కూడా గూగుల్లో సెర్చ్ చేసే వస్తుంది. అలాగే ఈ గూగుల్లో సెర్చ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమే కాకుండా ఏ వెబ్సైట్లో వెళ్ళి చూసినా మనకి డైరెక్ట్గా పిఈ వాల్యూ అక్కడ క్యాలిక్యులేట్ చేసే పెట్టేస్తారు. సో ఎవరికి హెడేక్ లేదు, అందరికీ ప్రాఫిట్స్ వస్తాయి. సో కానీ లైఫ్ అంత ఈజీ కాదు కాబట్టి, సో ఇప్పుడు మనకి ఒకవేళ ఇదే ఇన్వెస్ట్మెంట్కి ఒక బేసిస్ అనుకుంటే ఎలాంటి రీసెర్చ్ అవసరం లేదు, ఏ స్టాక్ కొనాలో వద్దో ఒక కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు మరి ఇలాంటప్పుడు మనం పిఈని ఒక కంపెనీ యొక్క పిఈని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, లేదా కంపెనీ పిఈని దేంతో కంపేర్ చేసుకోవాలి అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, సో ఫస్ట్ బేసిక్గా కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక కంపెనీ పిఈ మనకి ఎప్పుడు తెలుస్తుందో, సో ఒకటి దాని హిస్టారికల్ పిఈ చూసుకోవచ్చు. లైఫ్ టైం పిఈ ఎంత ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ పిఈ ఎంత ఉంది, లాస్ట్ 3 ఇయర్స్ పిఈ ఎంత ఉంది. సో దాంతో కంపేర్ చేసుకొని ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ ఉందా, ప్రీమియం ఉందా, లేకపోతే చీప్లో ఉందా అనేది ఒక డెసిషన్ రావచ్చు. అలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ లేదా పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఈతో కంపేర్ చేసుకొని చూస్తే ఈ కంపెనీ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవచ్చు. కానీ ఇంకొకటి ఏం చేయవచ్చు అంటే మనం అనలైజ్ చేసే కంపెనీ పిని మొత్తం ఇండస్ట్రీ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా చూసుకుంటే అది ఒక విధానం. సో మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకటి హిస్టారికల్, అదే కంపెనీ హిస్టారికల్ పిఈ కంపేర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కంపిటీటర్స్ది చూసుకోవచ్చు, లేదా ఆ కంప్లీట్ ఇండస్ట్రీ పిఈ ఎంతో తెలుసుకొని అప్పుడు చూసుకోవచ్చు. సో బేసికల్ ఒకవేళ మీరు కనుక టీసీఎస్ కంపెనీని అనలైజ్ చేస్తే
ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్తో ఒక్కొక్క స్టాక్స్ని కంపేర్ చేసుకొని వాటి పీఈ ఎలా ఉందో చూసుకోవచ్చు. లేదా టోటల్ ఐటీ ఇండస్ట్రీ పీఈ ఎంత అవుతుందో దాంతో అయినా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. సో రిలేటివ్గా అప్పుడు మనకి ఈ స్టాక్ చీప్గా ఉందా లేకపోతే ప్రీమియంలో ట్రేడ్ అవుతుందా, ఎక్స్పెన్సివ్లో ఉందా అనేది తెలుస్తుంది. పీఈ దీని అందరూ అర్థం చేసుకున్న దానికన్నా అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉండొచ్చేమో. చాలామంది పీఈని ఫాలో అవుతారు, ఇంకా చాలామంది పీఈని అసలు పట్టించుకోరు. లేకపోతే ఎవరైతే కొత్తగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అసలు పీఈ గురించి పెద్దగా ఐడియా కూడా ఉండదు. కానీ ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన స్టాక్స్ లేకపోతే వాళ్ళు ఏదైతే స్టాక్స్ని నమ్ముతారో, బిజినెస్ని నమ్ముతారో వాటిని కొందామనుకుని కూడా మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్కి వెళ్ళి దాన్ని పీఈ వాల్యూ చూసేసి అరే పీఈ ఎక్కువ ఉందని చెప్పి ఎన్నిసార్లు మీరైనా కొనుక్కొని ఉంటారు. ఆలోచించండి, మీరు అలా పీఈ వాల్యూ చూసి కొనకుండా ఉండి కూడా కొనకుండా ఉన్నాక ఆ కంపెనీ అనేది ఇంకెంత గ్రో అయింది, ఆ స్టాక్ అనేది ఇంకెంత అప్రిషియేట్ అయిందో ఒకసారి ఆలోచించండి. సో జస్ట్ పీఈ వాల్యూ చూసి చీపా లేకపోతే ఎక్స్పెన్సివా అనుకోవడం తప్పు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే నెస్లే ఇండియా స్టాక్ ప్రైస్, నెస్లే ఇండియాది మనం పీఈ వాల్యూ చూస్తే కరెంట్గా 89 ఉంది. నెస్లే ఇండియా కరెంట్ పీఈ వచ్చేసి అరౌండ్ 89 ఉంది. కానీ అదే నెస్లే ఇండియాది 2010-11 ఆ రేంజ్ నుంచి చూస్తే సో అప్పటి నుంచి 48 లెవెల్లోనే ఉంది. 48 ఇంకా మధ్యలో 59 టచ్ అయ్యి ఆ తర్వాత 2016లో 77 టచ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 89 దాకా వచ్చింది. అలాగే ఏషియన్ పెయింట్స్ చూసినా సరే దాని పీఈ ఆల్మోస్ట్ 2014 నుంచి 40 కన్నా ఎక్కువనే ట్రేడ్ అవుతుంది. 2020 మధ్యలో ఒకసారి 100 టచ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆ 80స్లో ట్రేడ్ అవుతుంది పీఈ వాల్యూ అనేది. సో ఇలాంటి కంపెనీస్ చూసి చాలామంది ఏషియన్ పెయింట్స్లో కానీ, నెస్లోలో కానీ, లేకపోతే బజాజ్ ఫినాన్స్ కానీ, లేకపోతే ఏవైతే సెక్యులర్గా గ్రో అవుతాయో వీటిలో చాలామంది చూసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే పీఈ వాల్యూ చూసి పీఈని పర్టికులర్గా పీఈని చూసి చీప్లోనే పీఈ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి కంపెనీస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరు. సో వాళ్ళు మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ డౌన్ ద లైన్ మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ పీఈ 45-50లో ఉంటుంది, స్టాక్ మాత్రం అప్రిషియేట్ అయి ఉంటుంది. సో ఇలా మిస్ చేసుకున్నవి కూడా చాలా ఉంటాయి. అలాగే ఇంకొక సైడ్ ఏముంటుందంటే పీఈ కొందరు వెళ్ళి డైరెక్ట్గా పీఈ వాల్యూ ఎక్కడైతే తక్కువ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. అయితే ఇక్కడ దీని ఏదైతే సెక్యులర్గా గ్రో అయ్యి హై పీఈ కమెంట్ చేస్తాయో వాటిని నెగ్లెక్ట్ చేయడము తప్పే. అలాగే లో పీఈ ఉందని చెప్పి బిజినెస్ని ఏం అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పే. సో ఒకటేంటంటే ప్రతి కంపెనీ అయితే 40s, 50స్లో, 60స్లో పీఈని కమెంట్ చేస్తున్నాయో అవి ఎక్స్పెన్సివా లేకపోతే ఏవైతే 10 సింగిల్ డిజిట్స్లో లేకపోతే 20 కన్నా తక్కువ ట్రేడ్ అవుతున్నాయి కంపెనీస్ చీప్ అంటే చెప్పలేము. ఎందుకంటే ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, ఆ కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటని తెలుసుకునేంతవరకు చెప్పలేము. కానీ ఒకటేంటంటే మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎప్పుడూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి పీఈ వాల్యూలో. దాన్ని ఎక్స్పెన్సివ్ అని అనడం కన్నా ప్రీమియం అనేది బెటర్ ఏమో. కొన్ని కంపెనీస్ ఎప్పుడు హై పీఈని కమెంట్ చేస్తుంటాయి, సో ప్రీమియం పీఈలోనే అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ కావచ్చు లేదా మిగతా ప్రాస్పెక్ట్స్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని కంపేర్ చేద్దాం ఒక సెక్టార్లోని ఒక కంపెనీస్ని. ఇప్పుడు మనకి ఎన్బిఎఫ్సి కంపెనీస్లో, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్లో గోల్డ్ లెండింగ్, గోల్డ్ పైన లెండ్ చేసే కంపెనీస్ ముత్తూట్ కానీ మనపురం కంపేర్ చేస్తే సో మనపురం లైఫ్ టైం మీడియన్ పీఈ వచ్చేసి 12.3 ఉంది. అదే 5 ఇయర్స్ వచ్చేసి 10.8 ఉంటే 3 ఇయర్స్ వచ్చేసి 9.3. మరి కరెంట్ పీఈ వచ్చేసి 7.79. సరే మరి మనపురంకి హెడ్లో ముత్తూట్తో కంపేర్ చేస్తే ముత్తూట్ లైఫ్ టైం మీడియన్ పీఈ వచ్చేసి 13.6, 5 ఇయర్ పీఈ వచ్చేసి మీడియన్ పీఈ వచ్చేసి 13.7, అదే 3 ఇయర్ మీడియన్ పీఈ వచ్చేసి 13, కరెంట్ పీఈ వచ్చేసి 15.7. అది ఇప్పుడు ఓవరాల్ ఇండస్ట్రీ పీఈ చూస్తే ఎన్బిఎఫ్సిలో 21 ఉంది. సో మనం దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే ఫేస్ వాల్యూ మాత్రం చూస్తే మనపురం చీప్లో ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మనపురం పీ అనేది లైఫ్ టైం 12.3 నుంచి 5 ఇయర్కి 10.8కి తగ్గింది, మళ్ళీ కొంచెం 3 ఇయర్కి 9.3 తగ్గింది. కరెంట్ పీ అంతకన్నా తక్కువ 7.79లో ట్రేడ్ అవుతుంది.
సో అదే ముత్తూట్తో చూసుకుంటే ముత్తూట్ లైఫ్ టైంకి 5 ఇయర్కి 13.6 37 13.6 13.7లో ఉండింది. 3 ఇయర్కి 13 ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతాయి. కరెంట్ పిఈ మాత్రం కొంచెం పెరిగింది 15.7. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేమ్ ఇండస్ట్రీలో గోల్డ్ పైన లోన్స్ ఇస్తున్న రెండు కంపెనీస్ ఎందుకు డిఫరెంట్ పీలో ట్రేడ్ అవుతున్నాయి, కానీ హిస్టారికల్గా ఎందుకు ముత్తూట్ పీ అనేది రేజ్ అవుతుంది, లేకపోతే మనపురం పీ ఎందుకు తక్కువకి వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం కంప్లీట్గా మార్కెట్ ఈ కంప్లీట్గా రెండు కంపెనీస్ని అనలైజ్ చేస్తే మనకి రీజన్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అనాలిసిస్ ఏం లేకుండా డైరెక్ట్గా మనం ఓన్లీ కరెంట్ పీ చూసుకుంటే ఓకే ముత్తూట్లో 15 ఉంది, మనపురం 7లో ఉంది, సో ఇది చీప్గా ట్రేడ్ అవుతుంది మనపురం అని ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అలా చేస్తే యూజ్ ఏం లేదు. సో ఎప్పుడైనా సరే ఒక సెక్టర్లో 2 కంపెనీస్ 2 డిఫరెంట్ పీఈస్లో ట్రేడ్ అవుతుంటే ఫస్ట్ మనం ఎందుకు ట్రేడ్ అవుతుందో అనాలిసిస్ చేస్తే మనకి యాక్చువల్ రీజన్ తెలుస్తుంది. సో అప్పుడు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చో తెలుస్తుంది. సో ఓన్లీ ఫేస్ వాల్యూ పైన వెళ్ళకుండా, లేదా ఇప్పుడు ఒక హై పీఈలో ట్రేడ్ అవుతున్న ఒక కంపెనీ సడన్గా లో పీకి వచ్చేసి ఒక 5-6 ఇయర్స్గా ఆ లో పీలో ఉండిపోతే అది ఎందుకు ఉండిపోతుంది. సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒకటి ఎందుకంటే జనరల్గా ఒక కొన్ని కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ దివీస్ కానీ ఎందుకు ఎప్పుడు హై పీఈలో ట్రేడ్ అవుతున్నాయి అంటే ఒకటి లాంజివిటీ, ఇంకోటి ఎర్నింగ్స్ గ్రోత్. సో ఏ కంపెనీస్కి అయితే లాంగ్ టర్మ్లో ఎర్నింగ్స్ గ్రోత్ అనేది విజిబిలిటీ ఉంటుందో మార్కెట్ ఎప్పుడు ఆ కంపెనీస్కి హై పీఈ పే చేస్తుంది. సో ఒక లంపీ బిజినెస్ టైప్ కాకుండా ఇప్పుడు సడన్గా ఏదో ఏబీసీ అనే కంపెనీ ఈ ఇయర్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 250% ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అదే విధంగా పడిపోతే దానికి ఆ పీఈ కమాండ్ హై పీఈ ఎప్పుడు కమాండ్ చేయలేదు. అదే మీరు కంపేర్ చేసుకుంటే ఒక నెస్లే కానీ ఒక ఏషియన్ పెయింట్స్ కానీ ఒక డివీస్ కానీ ఎప్పుడు కానీ హై పీఈ ఎందుకు కమాండ్ చేస్తాయంటే ఒక ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఈ కంపెనీస్లో దొరుకుతుంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఏ కంపెనీస్కి అయితే ఉంటుందో దానికి హై పీఈ ఇస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకటి హై పీఈలో ఉండే కంపెనీ సడన్గా డ్రాప్ అయినప్పుడు మనం ఒకవేళ ఆ రీజన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ సడన్గా ఈ పీఈ ఫాలో అవ్వడానికి రీజన్ టెంపరీయా లేకపోతే లాంగ్ టర్మ్ అనేది మనం తెలుసుకొని ప్యానిక్లో ఉండకుండా అనాలిసిస్ చేసుకుంటే మాత్రం మనకు ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ దొరికినట్లు అవుతుంది. డివీస్ ల్యాబ్ యుఎస్ ఎఫ్డిఏ వార్నింగ్ వచ్చినప్పుడు 2017లో సో దాని పీఈ ఆల్మోస్ట్ 27-28 ఆ దగ్గర నుంచి 27-28-30 దగ్గర నుంచి 14.4కి పడిపోయింది. సో ఎవరైనా ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా కంపెనీకి గ్రోత్ బాగుంది, బిజినెస్ బాగుంది, టెంపరీ ఏదైతే హికప్ వచ్చిందో ఈ హికప్ అనేది జస్ట్ టెంపరీ అని ఎవరైతే అనలైజ్ చేస్తుంటారో వాళ్ళకి అదొక మంచి గ్రోత్ ఆపర్చునిటీ. సో మే 2017లో 14-15-16 ఆ రేంజ్లో ట్రేడ్ అయిన పీఈ ఈ కంపెనీ డివీస్ కంపెనీకి కరెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 56-60 ఆ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఒకటేంటంటే మనకి ఎప్పుడైతే ఒక కంపెనీ టెంపరీ హికప్లో ఉండి దాని పీఈ పడిపోయినప్పుడు సో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనకు అక్కడ ప్రజెంట్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం తక్కువ పీఈ ఇలాంటి ఆపర్చునిటీ రేజ్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తామో తక్కువ పీలో అప్పుడు మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఉంటుంది. సపోజ్ 50-60 పీలో మనం పర్చేజ్ చేసేదానికన్నా 14 పీలో పర్చేజ్ చేసినప్పుడు దాన్ని రీరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మనకు గ్రోత్ కూడా ఒకటి ఎర్నింగ్స్ గ్రోత్ కాకుండా పీఈ ఎక్స్పాన్షన్ కూడా జరిగినప్పుడు మనకి ఏదైతే మల్టీ బ్యాగర్స్ అంటామో అది మనకి అది రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇదొక ఎగ్జాంపుల్. సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.